హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ యొక్క వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం కోసం మనమైతే కొన్ని పర్మిషన్స్ పోలీస్ శాఖ వద్ద నుండి తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇదివరకే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఏపీ స్టేట్కి సంబంధించి మీరు పోలీసుల వద్ద తీసుకోవలసినటువంటి పర్మిషన్ని మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని చూపించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమవడం అయితే జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ పైన క్లిక్ చేసి మన వీడియోకి పాయింట్స్ కూడా ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఎలా పర్మిషన్ తీసుకోవాలో నేను చూపిస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి సైట్ వచ్చేసి గణేష్ ఉత్సవ్ 2025 ఆన్లైన్ పర్మిషన్ పోర్టల్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ సైట్ నుండి అయితే మనం పోలీసు వారి వద్ద నుండి పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలానో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లింక్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ టచ్ చేసినట్టయితే సరిపోతుంది, మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై హియర్ అని ఉంది కదా, ఈ అప్లై హియర్ పైన టచ్ చేయండి. టచ్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఈ గణేష్ మండపాన్ని ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో అందులో మెయిన్ ఎవరైతే ఉంటారో వారి యొక్క నెంబర్ ఇచ్చి ఇక్కడ మీరు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నెంబర్ ఇచ్చాను, జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఓటీపీ కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేశాను. వెరిఫై ఓటీపీ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే మనకి ఈ విధమైనటువంటి అప్లికేషన్ ఫారం అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, మనం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అప్లికెంట్ నేమ్, మీ యొక్క పేరుని రాయండి. మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి రాయండి. ఇక్కడ పేరు పక్కన చిన్నగా రెడ్ కలర్లో స్టార్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా స్టార్ మార్క్ ఉన్నటువంటి ప్రతి డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాలి. ఇక్కడ స్టార్ మార్క్ లేనటువంటివి ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్. ఇక్కడ అప్లికెంట్ అడ్రస్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. అప్లికెంట్ అసోసియేషన్ నేమ్, మీ యొక్క గణేష్ మండలి పేరు ఏది అయితే అది ఇవ్వండి. ఇక్కడ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేసినట్టయితే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీరు ఎక్కడ పెడుతున్నారు, టెంపులా, అపార్ట్మెంటా, గ్రేటెడ్ కమ్యూనిటీయా, కమ్యూనిటీ హాలా, గౌట్ అండ్ మున్సిపల్ ల్యాండా, ప్రైవేట్ ప్లేసా, అదరా, మీరు ఎక్కడ ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేస్తే దాని యొక్క ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డోర్ నెంబర్ ఆర్ లొకేషన్ మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఈ స్ట్రీట్ నేమ్, మీరు ఏర్పాటు చేసేటటువంటి గణేష్ మండపం యొక్క స్ట్రీట్ ఆర్ కాలనీ నేమ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆర్ కమిషనరేట్, మీ యొక్క కమిషనరేట్ ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సిటీ ఆర్ సబ్ డివిజన్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇక్కడ మీ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్స్ అన్నీ కూడా చూపిస్తాయి. అందులో మీకు ఏ స్టేషన్ పరిధిలో వస్తే ఆ స్టేషన్ని ఎంచుకోండి. ఇక్కడ ఐడల్ హైట్, మీరైతే ఇక్కడ స్వామివారిని పెడతారు కదా, ఆ యొక్క విగ్రహం యొక్క హైట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి దాన్ని ఫీట్లలో మీరైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఎంత ఉంటే అంత మెన్షన్ చేయండి. ఇక్కడ గణేష్ మండపాన్ని మీరు ఎన్ని ఫీట్లలో ఏర్పాటు చేస్తున్నారు అనేటటువంటి డీటెయిల్స్ను కూడా ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ కమిటీ డీటెయిల్స్, ఇక్కడ ఒక 5 మందికి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. మీరు ముందు ఇచ్చినటువంటి అప్లికెంట్ మినహాయించి ఇంకొక 5గురు డీటెయిల్స్, వారి యొక్క నేము, మొబైల్ నెంబర్ అనేది మీరు ఈ 5గురివి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నిమజ్జనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఇమర్షన్ డేట్ అంటే మీరు ఎప్పుడు నిమజ్జనం చేస్తున్నారు, అదేవిధంగా టైము, ఏ టైంకి నిమజ్జనం చేస్తున్నారు అని చెప్పేసి కూడా అడుగుతుంది. ఇక్కడ లొకేషన్, మీరు ఏ లొకేషన్లో నిమజ్జనం చేస్తారు, అంటే చెరువ, గోదావరియా, ప్రాణహిత ఇలా ఉంటాయి కదా, ఆ విధంగా. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టైప్, మీరు ఏ విధంగా ఈ యొక్క విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తారు, మినీ ట్రక్కా, ట్రాక్టరా, ట్రక్కా, క్రేనా, స్పాట్ ఇమర్షనా, ఈ విధంగా ఇందులో ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది.
ఇక్కడ మనం సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా అప్లికేషన్ అనేది సక్సెస్ అయ్యింది. మనకి ఇక్కడ ఐడి నెంబర్ కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ నుండి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేను ఏది అయితే మీకు లింక్ ఇచ్చానో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఈ విధంగా రావడం అయితే జరిగింది కదా. ఇక్కడ డౌన్లోడ్ ఎన్ఓసి అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు మళ్ళీ అప్లికెంట్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మీకు ఇందాక ఏ నెంబర్తో అయితే ఈ అప్లికేషన్ అనేది చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ నెంబర్ని ఇచ్చి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ స్టేటస్ అనేది అప్రూవ్డ్ మనకు గ్రీన్ కలర్లో కనిపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా యాక్షన్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధమైనటువంటి క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ గణేష్ ఉత్సవ్ 2025 అని చెప్పేసి క్యూఆర్ కోడ్ వచ్చింది కదా. ఈ కోడ్ని అయితే మీరు ఒక పేపర్ పైన తీసుకొని దీన్ని మీరు ఎక్కడైతే గణేష్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్లేస్లో ఒక గోడకి దీన్నైతే మీరు అంటించవలసి ఉంటుంది. సో మీ దగ్గరికి పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని వారు మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా గణేష్ మండపానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి పర్మిషన్స్ అయితే మీరు తీసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కనీసం ఒక 10 మందికైనా రీచ్ అయ్యే విధంగా షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.